మీ సినిమాల బడ్జెట్ ఏ రేంజ్ ఉంటుందండి అసలు? ఎంత? 1.5 crores. బిలో 2. అంటే ఒక మనసుకు తప్ప మిగతా అన్నీ అంతే ఉంటాయండి, బిలో 2 ఉంటాయి. ఓకే ఓకే. అంటే మీరు ఒక టేస్ట్తో ఒక మీకంటూ ఒక టేస్ట్ ఉంది, ఆ దాని ప్రకారమే వెళ్తున్నారు ప్రతి సినిమాకి. అంటే సపోజ్ ఇప్పుడు ఏంటి, మల్లెల తీరంలో తీసిన డైరెక్టర్ రామరాజు గారిని మీరు పెట్టి ఒక మనసు అందిస్తారు, మళ్ళీ ఇప్పుడు అది ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ ప్రియురాలని ఆయనతోటే తీస్తున్నారు. అంటే మీరు రిజల్ట్ పక్కన పెట్టి ఒక టేస్ట్ మీరు అనుకున్న దాని ప్రకారం వెళ్తున్నారు. అంటే ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏం లేదు, అంటే నాకు తెలిసినంత వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పని చేసుకుంటూ వెళ్ళాలండి. అంటే స్టూపిడ్ డెసిషన్స్ తీసుకోవద్దు, అలాగని ఎగ్జైట్మెంట్ ఉండాలి. ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి, ఆ స్టోరీలోనో లేకపోతే ఆ లైన్లోనో ఎగ్జైట్మెంట్తోని, టీమ్తోని ఎగ్జైట్మెంట్తోని పని చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్ సినిమా సక్సెస్, మంచి సినిమా వస్తే సక్సెస్ అవుతుంది, ఏమైనా మిస్టేక్స్ అయితే ఫెయిల్ అవుతుంది. అలాగని అక్కడే ఆగిపోకూడదని నా పాయింట్. సో అంతే, దట్స్ ద ఓన్లీ పాయింట్ అండి. సో గెలుపోవటంతో సంబంధం లేకుండా చేయాలంతే. సరే, ఇంతకుముందు ఒక మనసు ఫ్లాప్ అన్నాను, అది కరెక్టేనా? అంటే ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే వీ కుడ్ సెల్ ద ప్రాజెక్ట్, ముందు అమ్మగలిగాము. అంటే బాగా డబ్బు చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ వీ కుడ్ నాట్ డూ ఇట్. ఏంటి, ఎక్కడ తేడా జరిగింది? అది వి మేడ్ మిస్టేక్స్. అంటే ఎగ్జైట్ అయ్యాము, అంటే సినిమా చూసుకుంటూ ఈచ్ ఇండివిజువల్ సీన్ భలే ఉంది అని ఎగ్జైట్ అయ్యాము. సినిమా అంతా కలిపి చూసుకునే టైం దొరకలేదండి. ఓవైపు ఆడియో లాంచ్ పెద్దగా చేసేసి రిలీజ్ డేట్ డిక్లేర్ చేసాము, అప్పటికి సినిమా అవ్వలేదు. సినిమా అంటే ఇది పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు. June 24th సినిమా రిలీజ్ అవ్వాలి. ఈచ్ రీల్ చూసుకుంటూ ఎగ్జైట్ అయ్యి దాన్ని రికార్డింగ్ పంపించడం, దాన్ని డిఐకి పంపించడం. ఆ ఫైనల్గా ఎల్లుండి రిలీజ్ అనగా కూడా ఈరోజు సాయంత్రం సౌండ్ మిక్సింగ్ కంప్లీట్ అయింది. మొత్తం వేసుకొని ఒకసారి ఒక ఫుల్ ఫీల్తో చూసే అవకాశం దొరకలేదు. సో దట్ వీ కుడ్ హావ్ కొంచెం క్రిస్ప్ ఎడిటింగ్తో చెప్పాలనుకున్న స్టోరీ చెప్తే డెఫినెట్లీ రక్షింపబడేది సినిమా. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ ఫెయిల్డ్ అట్ ఎడిటింగ్ టేబుల్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఆ సినిమా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు కూడా కొంచెం నచ్చింది. మీ పోస్ట్ కూడా అప్పట్లో చూసాను. సో చాలా మంది అమ్మాయిలకి సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలకు నచ్చింది, ఎస్పెషల్లీ నిహారిక బాగా నచ్చింది. క్రిస్ప్ ఉంటే బాగుంటుంది, ఇంకా ఒక కవితలా ఉంటుంది సినిమా. ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ వర్కౌట్ అవుతుందిలే అనుకున్నాం. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది, ఈ ఫీల్ అలా క్యారీ అవుతుంది కదా అనుకున్నాం. కానీ ఫస్ట్ డే ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఫస్ట్ షో చూసేంత వరకు రియలైజ్ అవ్వలేదండి. రియల్లీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. అంటే లర్నింగ్, ఇట్స్ అ లర్నింగ్ కర్వ్. ఏంటంటే ఒక చిన్న సినిమా మనం తీసినప్పుడు సినిమా మొత్తం ఫస్ట్ కాపీ వచ్చి మన చేతిలో ఉంచుకొని సినిమా చూసుకొని అప్పుడు రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. ఐ డిడ్ విత్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మూవీకి అలానే చేశాను. మీరు చూస్తే లేడీస్ అండ్ జెంటిల్మెన్ రివ్యూస్ సూపర్ రివ్యూస్. అది సినిమా ఫస్ట్ అంత ఎడిటింగ్ అంతా చేసుకొని ప్రశాంతంగా చూసుకొని మళ్ళీ కొంచెం రీషూట్ చేసుకొని యూనో కొందరు అభిప్రాయాలు తీసుకొని అలా చేసుకొని మళ్ళీ ఫైనల్ కాపీ చూసుకొని అంత ఓకే వీ కెన్ గో హెడ్, క్రిటిక్ ప్రూఫ్గా ఉంది ఇప్పుడు సినిమా అని అనుకొని రిలీజ్ చేసిన సినిమా అది. అందుకనే యూ కెన్ సీ ద డిఫరెన్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్కి. అందుకని ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ దట్ మూవీ. ఎందుకు అట్లా, అంటే ఎందుకు అలాంటివి జరుగుతుంటాయి సార్? అంటే రిలీజ్ ఎందుకు అంత తొందరగా, ఎందుకు అంటే అంత కష్టపడి తీసిన సినిమాని ఎందుకు అలా రిలీజ్ తొందరపడి? అంటే పెద్ద సినిమాలకైతే ఎలాగో అవుతుంటుంది. ఇది ఏం చేసామంటే జూన్ దాటేస్తే జూలైలో ఇంకా కాలేజ్లో హడావిడి స్టార్ట్ అయిపోయి ఏదో కంగారు పడిపోయాం, రిలీజ్ డేట్ డిక్లేర్ చేసేసాం. అంతే. అది కాకుండా జాగ్రత్తగా చూసుకొని ఉంటే డెఫినెట్లీ, అంటే మనం ఎన్ని సినిమాలు చూడలేదు ఎడిట్ టేబుల్ మీద సక్సెస్ అయిన సినిమాలు, అది నేనైతే ఇప్పటికీ నమ్ముతాను. కొన్ని సినిమాలు అయితే రేపు ఎల్లుండి రిలీజ్ అనగా ఇంకా ఆర్ఆర్ మిక్సింగ్ అవుతూ ఉంటుంది. ఏంటి, ఎక్కడ తేడా అవుతుంటుంది? కావాలని అలా ప్లాన్ చేస్తారా? లేదు, ప్లానింగ్ లోపమే. మన చేతిలో చాలా వర్క్ ఉంటుంది, బట్ రిలీజ్ డేట్ డిక్లేర్ చేస్తాం. Please subscribe to iDream. Please subscribe for more videos.